ఆదికాండము 41వ అధ్యాయము మొదటి వచనము. 2 ఏండ్ల తరువాత ఫరో ప్రభువు ఒక కల కనెను. అతడు నైలు నది ఒడ్డున నిలుచుండెను. ఇంతలో 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. అవి కండపట్టి చూడచక్కగా నుండెను. కొంతసేపటికి మరి 7 ఆవులు నది నుండి వచ్చెను. అవి బక్కచిక్కి వికారముగా నుండెను. అవి ఏటి ఒడ్డుననే మొదట వచ్చిన ఆవుల సరసన నిలబడిను. బక్కచిక్కి వికారంగా ఉన్న ఆవులు కండపట్టి చక్కగా ఉన్న ఆవులను తినివేశను. అంతటా ఫరో రాజు మేల్కొనెను. అతడు మరలా నిద్రపోయాను. మరలా ఒక కల కనెను. కలలో ఒక దంటుకు 7 మంచి పుష్టికర కంకులు పుట్టుట చూచెను. వాని తరువాత 7 సన్నని పీల కంకులు పుట్టెను. అవి తూర్పుగాలి వీచుట చేత ఎండిపోవుచుండెను. ఈ పీల కంకులు గట్టి కంకులను మ్రిగ్గివేశాను. ఫరో ప్రభువు మేల్కొని అది కల అని గ్రహించాను. తెల్లవారిన తరువాత అతని మనస్సు కలవరపడెను. ఫరో రాజు ఐగుప్తు దేశంలో ఉన్న సర్వమంతగాండ్రను సమస్త జ్ఞానులను పిలిపించి వారికి తన కళ్ళను గూర్చి చెప్పెను. కానీ వారిలో స్వప్న ఫలములను వివరించు వాడొక్కడునూ లేడాయను. అంతటా ముఖ్య పానీయ వాహకుడు తన ఏలికతో, ఈనాటికి నేను చేసిన తప్పులు నాకు తెలిసి వచ్చినవి. ఒకసారి ఏలినవారు దాసుల మీద కోపపడితిరి. అప్పుడు నన్నును ముఖ్య వంటవానిని అంగరక్ష నాయకుని ఆధీనమందుంచి చెరసాలలో త్రోయించిరి. ఒక రాత్రి మేమిరువురము కలగంటిమి. అవి వేరు భావములు కలవు. చెరసాలలో మాతో పాటు ఒక హెబ్రియ పడుచువాడు ఉండెను. అతడు అంగరక్ష నాయకుని సేవకుడు. మేమతనికి మా కలలు చెప్పుకుంటిమి. అతడు చెప్పినట్టే మా కలలు నిజములైనవి. నాకు కొలువు దొరికినది వంటవానికి ఊరి తీసిరి. ఫరోరాజు యోసేపును పిలువనంపెను. సేవకులు అతనిని శీఘ్రముగా కొనివచ్చిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి ఉడుపులు తాల్చి ఫరో ప్రభువు సమ్మునకు వచ్చెను. ప్రభువు అతనితో, నేను ఒక కలకంటిని, దాని ఫలమును తెలియజేయువాడొక్కడునూ కనబడటలేదు. నీవు స్వప్నార్థములను వివరింపగలవని వింటిని అనెను. దానికి యోసేపు, నేనెంతవాడను, ఏలిన వారికి మేలు కలుగునట్లుగా దేవుడే చెప్పగలడు అని బదులు చెప్పెను. అంతటా ఫరోరాజు యోసేపుతో ఇట్లు చెప్పెను, కలలో నేను నైలు నది ఒడ్డున నిలబడి తిని, కండపట్టి చూడచక్కగానున్న 7 ఆవులు నది నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను. తరువాత బక్కచిక్కి వికారంగానున్న మరి 7 ఆవులు పైకి వచ్చెను. ఇట్టి బక్క ఆవులను నేను ఐగుప్తు దేశమున ఎన్నడూనూ ఎచ్చటను చూచి ఎరుగను. బక్కచిక్కి వికారంగానున్న ఆవులు మొదట వచ్చిన మంచి ఆవుల 7ంటిని తినివేశను. అయినప్పటికీ వాని కడుపులో కండపట్టిన ఆవులు ఉన్నట్లెవడనూ కనుగొనలేదు. బక్కచిక్కిన ఆవులు ఎప్పటికీ మాదిరిగానే ఉండెను. నేనెప్పుడు మేల్కొంటిని, తిరిగి నిద్రపోతిని. మరి ఒక కలగంటిని. ఒక దంటుకు 7 మంచి పుష్టి గల కంకులు పుట్టుట చూచింది. వాని తరువాత తూర్పుగాలి తగిలి ఎండి మాడిపోయిన 7 పీలకంకుల పుట్టెను. ఈ పీలకంకులు గట్టి కంకులను 7ంటిని మ్రింగివేశాను. నేను దీనినంతయు శాకునికలతో చెప్పి తిని, కానీ వివరించేవాడు ఎవడనూ కనబడలేదు. అంతటా యోసేపు, దేవరవారు కన్న కళ్ళ రెండును ఒకటియే. దేవుడు తాను చేయబోవు పనిని ఏలినవారికి తెలియచేసెను. మంచి ఆవులు 7ను 7 సంవత్సరములు, అట్లే మంచి కంకులు 7ను 7 ఏండ్లు, కల ఒకటియే. మంచి ఆవుల తర్వాత పైకి వచ్చిన బక్కచిక్కిన వికారముగానున్న ఆవులు 7ను 7 ఏండ్లు. తూర్పుగాలి తగిలి మాడిపోయిన 7 పీలకంకులు 7 కరువు ఏండ్లు. నేను చెప్పినట్లు దేవుడు తాను చేయబో పనిని ఏలినవారికి తెలియజేసెను. మొదట 7 ఏండ్లు ఐగుప్తు దేశమంతటా పుష్కలముగా పంటలు పండును.
తరువాత 7 ఏండ్లు దేశమంతటా భయంకర క్షామం సంభవించును. దీనివలన ఐగుప్తు దేశమునందలి ప్రజలెల్లరూ మొదటి 7 ఏండ్లు సమృద్ధిని మర్చిపోదురు. ఆ కరువు వలన దేశము మలమలా మాడిపోవును. రానున్న కరువు మహాదారుణమైనది. కావున సుభిక్షముగా సాగిపోయిన 7 ఏండ్లను ఈ దేశీయులెవరినూ స్మరింపరు. ఈ విపత్తు కలుగునని దేవుడు ఇదివరకే సంకల్పించెను. ఇక ఆ చిరకాలముననే దానిని కలిగించి తీరును. 2 కళ్ళ వచ్చుటకు హేతువు ఇదియే. అందుచేత ఏలినవారు వెంటనే వివేకశీలి ఉపాయశీలి అగువారిని అన్వేషించి దేశమును అతని వశము కావింపవలెను. అంతేకాదు, దేశమునంతటా అధికారులను నియమింపవలెను. పుష్కలంగా పంటలు పండు 7 ఏండ్ల కాలములో పంటలో 5వ వంతు సేకరింపవలెను. ఈ విధముగా సుభిక్షములైన 7 ఏండ్లు లభించు పంటనంతయు ప్రోగు చేయవలెను. ప్రోగు చేసిన పంటను ఏలినవారి వశము చేసి నగరములో భద్రపరపవలెను. అది ఐగుప్తు దేశమున కరువు తాండవించు 7 ఏండ్లు గుప్తాహారముగా ఉండును. ఇట్లు చేసినచో దేశము క్షామమునకు బలిగాదు అని ఒక్కాణించెను. ఇది విని ఫరో రాజు అతని కొలువువారు సంతసించిరి. అతడు యోసేపును చూపి, వారితో దేవుని ఆత్మగల ఇట్టి మానవుని మరొకరిని మనము చూడగలమా అనెను. తరువాత అతడు యోసేపుతో, ఇది అంతయు దేవుడు నీకెరుకపరచెను. కావున నీ వంటి ఉపాయజ్ఞుడు వివేకి వేరొకడు లేడు. నా ఇంటి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరూ నీ మాటకు కట్టుబడి ఉందురు. ఒక్క సింహాసనము విషయమున మాత్రమే నేను నీకంటేనూ అధికుడును. ఇదిగో, నేటి నుండి నిన్ను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించున్నాను అని చెప్పెను. ఇట్లు చెప్పి తన చేతనున్న రాజాంగుళకమును యోసేపు చేతికి పెట్టెను. ధరించుటకు పట్టు వస్త్రములనిచ్చెను. మెడలో బంగారు గొలుసు వేసెను. అతనిని రాజాధికారమునకు సాటి అయిన మరి ఒక రథము ఎక్కించి వాడవాడలా త్రిప్పించెను. సేవకులు రథము ముందుండి అతనికి నమస్కరింపుడు అని కేకలు వేసిరి. ఈ విధముగా యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించి ఫరో రాజు, ఇదిగో, ఫరోనైన నేను చెప్పుచున్నాను, వినుము. ఈ ఐగుప్తు దేశమున నీ అనుమతి లేకుండా ఏ ఒక్కడును కాలు చేయు కదల్పడు అనెను. పిదప యోసేపునకు జఫేనత్ పానేయ అను మారు పేరు పెట్టెను. అతనికి ఓను పట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తెయగు ఆస్నతునిచ్చి పెళ్లి చేసెను. యోసేపు ఐగుప్తు దేశమునందంతటా తిరిగెను. ఫరో రాజు కొలువులో చేరిన వాటిని యోసేపు వయసు 30 ఏండ్లు. అతడు రాజు సెలవు తీసుకుని దేశమునంతటా పర్యటించెను. 7 ఏండ్లు పుష్కలముగా పంటలు పండినవి. యోసేపు దేశమున పండిన పంటనంతయు సేకరించెను. దానిని పట్టణములో నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూనున్న పొలముల్లో పండినను పంటను ఆ పట్టణమందే భద్రపరచెను. అతడు పెద్ద పెద్ద మొత్తములలో ధాన్యమును నిల్వ చేసెను. సముద్రపు ఇసుక తిప్పల వలె ధాన్యరాశులు పెరిగినవి. అవి కొలత కందనివి కనుక అతడు వానిని కొలువలేకపోయెను. కరువు వచ్చుటకు ముందు యోసేపునకు ఆస్నాతు వలన 2 కుమారులు పుట్టిరి. ఆస్నాతు ఓను పట్టణ పురోహితుడైన పోతీఫెర కుమార్తె. దేవుడు నన్ను కన్నవారిని నా కష్టములను మర్చిపోనట్లు చేసినని యోసేపు పెద్ద కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. నేను కష్టముల పాలైన దేశమునందే దేవుడు నాకు వృద్ధినిచ్చెనని రెండవ కుమారునకు ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. యోసేపు చెప్పినట్టుగా సమృద్ధిగా పంటలు పండిన 7 ఏండ్లు గడిచిన తరువాత 7 ఏండ్ల పాటు కరువు వచ్చెను. ప్రతి దేశమున క్షామం సంభవించినది. కానీ ఐగుప్తు దేశంలో మాత్రము కావలసినంత తిండి దొరికినది. ఐగుప్తు దేశమందంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి.
అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరగుల కరువు తాండవించుచున్నది కనుక యోసేపు ధాన్యపు గిడ్డంగులను తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షామము దుర్భరముగా నుండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. 42వ అధ్యాయము. యాకోబు ఐగుప్తు దేశములో ధాన్యమున్నదని వినెను. తన కుమారులను పిలిచి, మీరెందుకు ఒకరి మొగమొకరు చూచుకొనుచూ నిలబెట్టిరి? ఐగుప్తు దేశమున కావలసినంత ధాన్యమున్నదని వింటిని. వెళ్ళి ధాన్యము కొని తీసుకొని రండు. అట్లయినా కానీ మన ప్రాణములు నిలువవు, లేనిచో మనము చత్తము అనెను. అంతటా యోసేపు సోదరులు 10 ధాన్యము కొనుటకు ఐగుప్తు దేశము వెళ్ళిరి. కానీ యాకోబు యోసేపునకు సొంత తమ్ముడైన బెన్యామీనును మాత్రము అన్నల వెంట పంపలేదు. అతనికి ఏ అపాయమైనా సంభవించునేమో అనని తండ్రి భయపడెను. కనానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశంలో సర్వాధికారి కదా. దేశ ప్రజలకందరకును ధాన్యము అమ్మిడివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రమాణములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపట్టెను. కానీ గుర్తుపట్టనట్లు నటించి వారితో పరుషముగా మాట్లాడెను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగాను. వారు అందులకు, ధాన్యము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమి అని చెప్పిరి. యోసేపు సోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతనిని గుర్తుపట్టలేకపోయిరి. యోసేపు వారిని గూర్చి కన్న కలలను కూడా జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు వారితో, మీరు గూఢాచారులు, మా దుర్గముల లోటు పాటలు తెలుసుకొనుటకు వచ్చితిరి అనెను. వారు, లేదు ప్రభు, మీ దాసులమైన మేము ధాన్యము కొనుటకు వచ్చితిమి. మేమందరము ఒక తండ్రి బిడ్డలము. ఏలిన వారి దాసులమైన మేము రుజు వర్తనులము కానీ గూఢాచారులము కాము అనిరి. కాదు, మీరు మా దేశము లోగుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరి అని యోసేపు అనెను. వారు, ప్రభు, మేము అన్నదమ్ములము 12 మందిమి, ఒక తండ్రి బిడ్డలము, కనాను దేశీయులము. మాలో కడగొట్టువాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మరొకడు లేడు అని చెప్పిరి. యోసేపు మరలా వారితో, మీరు చెప్పినది నిజము కాదు. నేను చెప్పినట్టుగా మీరు గూఢాచారులే. దీనితో మీ యథార్థత బయటపడును. మీ కడగొట్టు తమ్ముడు ఇక్కడికి రానిచో మీరు ఇక్కడి నుండి కదుటకు వీలు లేదు. ఫరో రాజు ప్రాణముల మీద ఒట్టు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడు. మిగిలిన వారు చెరసాలలో ఉండు. అప్పుడు కానీ మీ మాటలలో నిజము తేలదు. ఫరో జీవము తోడు. దీన్ని అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గూఢాచారులే అని చెప్పి వారిని అందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్టు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి గలవాడను. మీరు సత్యవంతుల మందురా. మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవచ్చున్న మీ కుటుంబముల కరువు తీర్చుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగొట్టు తమ్ముని తీసుకొని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధముగానే చేసిరి. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునకు కీడు చేస్తామని కనుక మనము ద్రోహులమే, సందేహము లేదు. వాడు మనల్ని ఎంత బ్రతిమాలెను. వాని బాధను కనులారా చూచియు వాని మొరను పెడచెవిని పెట్టితిమి. దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదకొచ్చినది అని తమలో తాము అనుకొనిరి. అంతటా రూబేను, చిన్నవానికి కీడు చేయవలెనని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పలేదా? కానీ మీరు విననైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక నాశనమైపోవలసినదే అనెను. యోసేపు ఒక ద్విభాషిని పెట్టుకొని
వారితో మాట్లాడుచుండెను. కావున తాము అనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవి అని అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చెను. తిరిగి వచ్చి వారితో మాట్లాడెను. వారు చూచుండగానే షిమ్యోనును పట్టుకొని కట్టివేసెను. ఆ తరువాత వారి గోతాలను ధాన్యముతో నింపవలెనని, ఎవరి రూకలను వారి గోతాములలో అట్టి పెట్టవలెననియు, వారి ప్రయాణమునకై ఆహార పదార్థములను సమకూర్పవలెననియు యోసేపు సేవకులకు కట్టడి చేసెను. అతడు ఆజ్ఞాపించినట్లే జరిగెను. అతని సోదరులు గోతాలను గాడిదల మీదకి కెత్తించెను ఎత్తుకొని వెళ్ళిపోయిరి. రాత్రికి వారు ఒకచోట విడిది చేసిరి. వారిలో ఒకడు గాడిదను మేత పెట్టుటకై గోనె సంచి నింపెను. గోనె మూతి దగ్గరగానే అతని రూకలు కనపడెను. అతను మిగిలిన వారితో, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేసిరి, ఇదిగో నా గోనె సంచిలోనే ఉన్నది అని చెప్పాను. వారికి గుండె చెదిరి వణుకు పుట్టెను. దేవుడు మనకెంత పని చేశాను అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు కనాను దేశము చేరి తండ్రి దగ్గరకు వచ్చి జరిగినదంతయు పూసగుర్చినట్లు చెప్పిరి. ఆ దేశాధిపతి మాతో పరుషముగా మాట్లాడెను. మేము వేగులవారమని అనుకొనెను. మేము రుజువర్తలమే కానీ గూఢాచారులము కాము. 12 మంది అన్నదమ్ములము, ఒక తండ్రి బిడ్డలము. కడగొట్టు తమ్ముడు కనాను దేశమున మా తండ్రి కడ ఉన్నాడు, మరి ఒకడు చనిపోయెను అని చెప్పితిమి. కానీ ఆ దేశాధిపతి, మీరు సత్యవంతులు కారో తెలుసుకుందును. మీలో ఒకరిని నా దగ్గర వదిలిపెట్టుడు. మిగిలిన వారు ఆకలితో అల్లాడుచున్న మీ కుటుంబ సభ్యులకు ధాన్యమును తీసుకెళ్ళుడు. మీ కడగొట్టు తమ్ముని నా కొరకు తీసుకుని రండు. ఇట్లైన గాని మీరు విశ్వాసపాత్రులనియు గూఢాచారులు కారనియు రుజువు కాగలదు. ఆనాడు మీ సోదరుని మీకు అప్పగింతును. మీరు మా దేశమున స్వేచ్ఛగా వర్తకము చేసుకొనవచ్చును అని పలికెను అని చెప్పిరి. వారు గోనె సంచులను కుమ్మరించిరి. ఎవరి డబ్బుల మూట వారి గోనెలలోనే ఉండెను. ఆ మూటలు చూచి ఆ తండ్రి కుమారులు భయపడిరి. యాకోబు వారితో, మీరు నా బిడ్డలను బ్రతకనియరు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా నాకు దక్కకుండా చేయుచున్నారు. ఇదంతయు నాకెదురు తిరిగి నడుచున్నది అనెను. అంతటా రూబేను తండ్రితో, నేను తమ్ముని తిరిగి తీసుకురానిచ్చో నా కుమారులిద్దరినూ చంపివేయుము, వానిని నాకు అప్పగింపుము, నేనే వానిని తిరిగి తీసుకొని వత్తును అని చెప్పాను. కానీ యాకోబు, నా కుమారుడు మీ వెంట రాడు, వాని అన్న చనిపోయాను, ఇక మిగిలినది వీడు ఒక్కడే. దారిలో వానికి ఏ హానియు కలిగినచో తల నెరసియున్న నేను దిగులుతో కుళ్ళి చావలసినదే అనెను. 43వ అధ్యాయము. దేశములో కరువు ఇంకనూ తీవ్రముగా ఉండెను. ఐగుప్తు దేశం నుండి తెచ్చిన ధాన్యమంతయు అయిపోయినది. యాకోబు బిడ్డలను పిలిచి, ఐగుప్తు దేశమునకు మరల వెళ్ళి కొంచెము ధాన్యము తెండు అని చెప్పాను. అంతటా యూదా, మీ తమ్ముడు లేకుండా మీరు మా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మోమాటము లేకుండా మమ్ము హెచ్చరించెను. నీవు మా వెంట తమ్ముని పంపినచో మేము వెళ్ళి ధాన్యము కొని తెత్తుము, పంపదనందువ మేము వెళ్ళము. మీ తమ్ముడు వెంట లేకుండా మీరు నా సముఖమునకు రావలదని ఆ దేశాధికారి మాతో ఖచ్చితంగా చెప్పాను అనెను. ఈ మాటలు విని ఇశ్రాయేలు, మీరు నన్నింతగా రాచి రంపాన పెట్టనేలా? మాకు ఇంకొక తమ్ముడున్నాడని అతనితో మీరెలా చెప్పిత్రి? అతనికి మీరెలా చెప్పిత్రి అని అడిగాను. దానికి వారు, మేము ఏమి చేయగలము? మీ తండ్రి ఇంకనూ బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకో సోదరుడు కలడా అని అతడు మనల్ని గూర్చి మన చుట్టుపక్కలను గూర్చి గుచ్చి ప్రశ్నించెను. మేము ఆ ప్రశ్నలకు బదులిచ్చితిమి. ఐగుప్తు దేశమునకు తమ్ముని తీసుకొని రండు అని అతడు అడుగునని మేము ఏమైనా కలగంటిమా అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. యూదా తండ్రితో, నాతో పాటు తమ్ముని పంపుము, మేము వెంటనే బయలుదేరి వెళ్ళుదము.
ఈ విధముగా చేసిన నీవు మేము మా పిల్లమందరము చావక బ్రతికి పోదుము. తమ్మునకు నేను పూచీగా నుందును, భారమంతయు నాది. అతనిని తిరిగి తీసుకొని వచ్చి మీకు అప్పగింపకున్నా నేను బ్రతికున్న నాళ్ళు ఆ పాపం నా నెత్తికి చుట్టుకొనును. ఈ విధముగా మాటలతో కాలము వెళ్ళబుచ్చుకున్నచో మేము ఈ పాటికి రెండవసారి కూడా వెళ్ళి వచ్చేవారము కదా అని చెప్పాను. అంతటా ఇశ్రాయేలు వారితో, మీరు కుర్రవాణ్ణి తీసుకుని పోవుట తప్పనిచో ఈ విధముగా చేయుడు. ఈ దేశంలో సుప్రసిద్ధములైన వస్తువులు, లేపనములు, తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాపప్పు, బాదం పప్పు సంచులలో తీసుకుని వెళ్ళి ఆ దేశాధికారికి కానుకగా నివ్వుడు. ఈసారి రెండొంతల సొమ్ము తీసుకొని వెళ్ళుడు. మీ సంచులలో పెట్టిన సొమ్ము తిరిగి ఇచ్చివేయుడు. పోయినసారి బహుశా ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చును. మీ తమ్ముని కూడా వెంట పెట్టుకుని పొండు. సూటిగా అతని దగ్గరికి వెళ్ళుడు. సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అతని ఎదుట మిమ్మను కరుణించునుగాక. మీరక్కడ వదిలి వచ్చిన సోదరునితో పాటు బెన్యామీన్ను కూడా అతడు తిరిగి పంపునుగాక. ఇక నా మాట అందురా, నేను కుమారుని కోల్పోవలసి వచ్చిన అట్లనే కోల్పోదును అనెను. వారు తండ్రి చెప్పినట్టు కానుకలను 2 రెట్ల సొమ్మును తీసుకొని బెన్యామీనుతో పాటు వెంటనే ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళి యోసేపును దర్శించిరి. యోసేపు వారితో పాటు వచ్చిన బెన్యామీనును చూచెను. గృహ నిర్వాహకుని పిలిచి, వీరిని ఇంటి లోపలికి తీసుకుని పొమ్ము, ఒక వేటను కోసి భోజనము సిద్ధము చేయుడు. మధ్యాహ్నము వీరు నాతో పాటు భోజనం చేయుదురు అని ఆజ్ఞాపించెను. అతడు యోసేపు చెప్పినట్టు వారిని లోపలికి తీసుకుని పోయెను. ఇంటిలో ప్రవేశించిన తరువాత వారికి భయం కలిగెను. వారు మొదటిసారి వచ్చి పోయినప్పుడు మన గోనె సంచులలో పెట్టిన సొమ్ము కొరకు ఇతడు మనలను ఈ ఇంటికి రప్పించినేమో, ఇతడేదో ఒక నేరము కల్పించి తప్పక మన గాడిదలను వశము చేసుకును, మనమితని బానిసలమగుట తప్పదు అని అనుకొనిరి. ఇట్లు ఊహించి తలవాకిట్లో యోసేపు గృహ నిర్వాహకుని చూచి, అయ్యా, మేము మొదటిసారి ధాన్యమును కొనుటకు వచ్చితిమి కదా, తిరిగి వెళ్ళుచు మేము ఆ రాత్రి విడిది చేసిన చోట ఆ గోను సంచులు విప్పితిమి. ఒక్కొక్కరి సొమ్ము వాని సంచి మూతి దగ్గర ఉండుట చూచితిమి. ఆ సొమ్మును ఈసారి తిరిగి తెచ్చితిమి. ఆహార పదార్థమును కొనుటకు మరికొంత సొమ్ము కూడా దానికి జత చేసి తెచ్చితిమి. మా గోనె సంచులలో మా సొమ్మును ఎవరు ఉంచురో మాకు తెలియదు అనిరి. వారి దీన వాక్యములు విని గృహ నిర్వాహకుడు, మీకు తప్పక మేలు జరుగును, భయపడకుడు. మీరును మీ తండ్రులను కొలిచిన దేవుడే మీ గోనె సంచులలో సొమ్ము దాచెను. ఆనాడే మా సొమ్ము మాకు ముట్టినది అని చెప్పెను. ఇట్లు చెప్పి అతడు షిమ్యోనును వారి చెంతకు తీసుకుని వచ్చెను. పిమ్మట అతడు వారిని ఇంటిలోనికి తీసుకుని పోయెను. కాలు చేతులు కడుక్కొనుటకు వారికి నీళ్ళిచ్చెను. గాడిదలకు మేత వేయించెను. ఆ ఇంటిలోనే తాము భోజనము చేయవలెనని వారు తెలుసుకొనిరి. మధ్యాహ్నము యోసేపు వచ్చే వరకు కానుకలు సిద్ధం చేసి ఉంచిరి. యోసేపు ఇంటిలోనికి వచ్చిన తర్వాత వారు అతనికి సాష్టాంగ నమస్కారములు చేసిరి. తాము తెచ్చిన కానుకలు సమర్పించిరి. యోసేపు వారి యోగక్షేమాలు విచారించెను. మీ ముదుసలి తండ్రిని గూర్చి చెప్పితిరి కదా, ఆయన క్షేమంగా ఉన్నాడా, ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని అడిగాను. వారు, మీ దాసుడు మా తండ్రిని ఇంకనూ బ్రతికే ఉన్నాడా, క్షేమంగానే ఉన్నాడా అని చెప్పి సాగిలపడిరి. యోసేపు తన తల్లి కడుపున పుట్టిన తమ్ముడు బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని వారిని ప్రశ్నించెను. తమ్మిని వైపు తిరిగి, కుమారా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. సోదరానురాగము యోసేపునకు ముంచెత్తును. అతని కన్నులలో గిర్రున నీరు తిరిగెను. కన్నీరు ఆపుకొన జాలక లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. తరువాత ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చెను. అనురాగమును ఎట్లో బిగపట్టి భోజనము వడ్డింపుడని సేవకులకు ఆనతిచ్చెను. సేవకులు యోసేపునకు వేరుగా అతని సోదరులకు వేరుగా వడ్డించిరి.
యోసేపుతో భుజించు ఐగుప్తు దేశీయులకు విడిగా వడ్డించిరి. ఐగుప్తు దేశీయులు హెబ్రీలతో కూడి భోజనం చేయుట హేయముగా భావింతురు. సేవకులు యోసేపు సోదరులను పెద్దవాని నుండి చిన్నవాని వరకు ఏడును బట్టి అతనికెదురుగా వరుసగా కూర్చుండిపెట్టిరి. వారు ఒకరి ముఖమొకరు చూచుకొని విస్తుపోయిరి. యోసేపు తన ముందు ఉన్న ఆహార పదార్థములను తీసి అన్నదమ్ములకు పంచిపెట్టెను. బెన్యామీను వంతు వచ్చినది. ఇతరులకు వచ్చిన దానికంటే 5 రెట్లు ఎక్కువ. ఈ విధముగా వారెల్లరూ యోసేపుతో భోజనం చేసిరి, సంతృప్తిగా పానీయములు సేవించిరి. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.